ధ్యానం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ ఎదురు పంపినాను. ఈరోజు ఒక 2 ముఖ్యమైన విషయాలు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఆ 2 ముఖ్యమైన విషయాల్లో నుంచి మనల్ని కలిసేలా చేసుకోవాలని, ఆ ముఖ్యమైన విషయాన్ని బోధించడగా వాటిల్లో మీ జీవితాన్ని పోల్చి చూసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ పౌలు అనే భక్తుడు తిమోతిని ఒక చోటకి పంపిస్తా ఉన్నాడు. కొరింథీ అనే పట్టణానికి పంపిస్తా ఉన్నాడు. ఆ పంపించేటప్పుడు పంపించానని చెప్తూ వాళ్ళకు ఉత్తరం రాస్తూ తిమోతిని పంపించాను, ఆయన మీ దగ్గరికి ఉన్నాడు అనే మాట తెలియజేస్తా తిమోతిని వారికి పరిచయం చేస్తా ఉన్నాడు. అప్పటికే తిమోతి కొరింథీ పట్టణం వెళ్ళిపోయిన తిమోతిని మరొకసారి పరిచయం చేస్తా ఉన్నాడు. ఏమంటాడంటే, ప్రభు నేను నా ప్రియుడు అని చెప్తా ఉన్నాడు. తిమోతి పౌలు కావాలంట ప్రియుడు అంటే ఇష్టమైన వారి కన్నా ఇంకా ఎక్కువ బాగా ఇష్టమైన వాడిని ప్రియుడు అంటారు. చాలా ప్రియమైన వాడిని అర్థం. తిమోతి పౌలుకి ప్రియుడిగా కనబడతా ఉన్నాడు. తర్వాత ఇంకో మాట చూస్తే నమ్మకమైన వారిగా కనబడతా ఉన్నాడు, తన కుమారుడిగా కనబడతా ఉన్నాడు. 3 విషయాల్ని పరిచయం చేస్తా ఉన్నాడు. 3 పేర్లతో పరిచయం చేస్తా ఉన్నాడు. 3 అలంకారాలు లేదు, 3 ఉపమాన రీతిగా తను పోల్చి చెప్తా ఉన్నాడు. తిమోతిని దగ్గరికి పంపించాను కదా, తిమోతి ఎవరనుకుంటున్నావయ్యా? కొరింథీ సంఘమా? ఆ తిమోతి నాకు చాలా ప్రియమైన వాడు, ఆ తిమోతి నాకు నమ్మకమైన వాడు, నా కుమారుడు అని చెప్తా ఉన్నాడు. ఈ తిమోతి ఎవరంటే పౌలు ద్వారా రక్షణలోకి వచ్చిన వ్యక్తి. ఈ తిమోతి ఎవరంటే తన అవ్వ భక్తిపరంగా ఉన్నప్పటికీ ఈ తిమోతిని రక్షణలోకి రావడానికి, యేసుక్రీస్తే నా దేవుడిని ఒప్పుకోవడానికి, ఈ తిమోతి ఒక యథార్థమైన రక్షణ అనుభవం పొందుకోవడానికి పౌలు దేవుడు అనుకున్నాడు. ఆ పౌలు ద్వారా రక్షణలోకి వచ్చిన తిమోతిని తనతో పాటు తిప్పుతూ ఉండేవాడు పరిచయంలో. కొన్ని రోజులకి అతన్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు పౌలు. తిమోతిని రకరకాల సంబోధనలో చూస్తూ ఉంటాడు. సంబోధన అంటే చూస్తాం మీకు. సంబోధన అంటే మన చిన్నపిల్లల్ని ఏమంటే ఎలా అనిపిస్తాం రాజంగా, అది సంబోధన. సంబోధించడం అంటే పిలిచే విధానం. చిన్నపిల్లల్ని ఎలా అనిపిస్తాము, కొంచెం పెద్దవాళ్ళు అయితే నాన్న అనిపిస్తాము, కొన్నిసార్లు కొంచెం పెద్దవాళ్ళు కూడా అదే అనిపిస్తూ ఉంటాం. సంబోధన అంటే మీకు అర్థమైంది అనుకున్నాను కదా. సంబోధించడం అంటే అర్థమైందా? మనము లెటర్ ఒక హై స్కూల్ పిల్లలకి వాళ్ళకి లెటర్ రైటింగ్ అని ఉన్నది, ఉన్నామా మీకు? లెటర్ రైటింగ్ లో ఫస్ట్ శాలిటేషన్ అంటారు కదా, దాన్ని మీరు ఏమని చెప్తారు? దాన్ని సంబోధన అంటారా? సంబోధన అంటే ఏదో గౌరవనీయుల రాష్ట్ర గారికి అనేది సంబోధన, పిలుపు సంబోధన అంటే. ఈ తిమోతిని అనేక రకాలుగా పౌలు పిలుస్తూ ఉంటాడు. చాలా అంటే దాదాపు 5-6 పేర్లు, 5-6 రకాలుగా మాట్లాడతారు. కానీ ఒక 4 రకాల సంబోధనలు నేను చూపించాలనుకుంటా ఉన్నాను. సంబోధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంబోధించే విధానాన్ని బట్టి అవతల వాళ్ళు మనకి ఎంత దగ్గరగా ఉన్నారో అవతల వాళ్ళు మనకి ఏమవుతారో ఆ సంబోధన బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నాకు బాగా దగ్గరైన వాడిని, నాకు బాగా దగ్గరగా ఉన్నవాడిని, నాకు బాగా ఇష్టంగా ఉన్నవాడిని, నాతో ఉండడానికి ఇష్టపడిన వారిని ఎలా పిలిచేవాడిని. కొంచెం దూరంగా దగ్గర వాళ్ళే కానీ కొంచెం అంత దగ్గర కాని వాళ్ళని పేరు పెట్టి పిలిచేవాడిని. ఇంకా కొంచెం దూరమైన వాళ్ళని నానాన్ని పిలిచేవాడిని. 3 రకాల పేర్లు ఉండేవి. అదే దాదాపు పుట్టుక అలాగే కొనసాగుతుంది. ఎవరైనా ఎలా పిలిచారంటే చాలా దగ్గర వ్యక్తి, ఆ వ్యక్తి నా సొంతం అనుకుంటే ఎలా పిలవడం జరుగుతుంది. పేరు పెట్టి పిలిచామంటే కొంచెం దూరం అయింది, నానాన్ని పిలిచామంటే ఇక్కడ కొంచెం ఇంకా దూరం వ్యక్తి అర్థం చేసుకునే వాళ్ళు అప్పట్లో. అంటే మనం పిలిచే పిలుపుని బట్టి అవతల వ్యక్తి మనకి ఎంత దగ్గర అర్థమవుతుంది. ఇక్కడ తిమోతిని ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఒక పిలుపుతో, ఒక సంబోధనతో
కొరింథీయులకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఏమంటాడంటే, మీకు ఇక్కడ నాకు ప్రియమైన వాడు, నమ్మకమైన నా కుమారుడు అని పిలుస్తా ఉన్నాడు. ఎవరికంటే పౌలు ద్వారా రక్షణలోకి వచ్చిన వ్యక్తి, పౌలు ద్వారా సేవలోకి తీసుకురాబడిన వ్యక్తి, పౌలు ద్వారా దేవుని పరిచయంలో కొనసాగడానికి సిద్ధపాటు చేయబడిన వ్యక్తి. ఆయన పిలవడానికి పౌలు వాడిన 4 పిలుపులు సంబోధన ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17లో ప్రియమైన వాడు అంటా ఉన్నాడు, అలాగే నా కుమారుడు అంటా ఉన్నాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. విశ్వాసమును బట్టి నా నిజమంటే 1వ వచనం పత్రిక చదువుతున్నాను, మీకు విశ్వాసమును బట్టి అని మరొకసారి తిమోతికి ఉత్తరం రాస్తూ డైరెక్ట్ తిమోతికి సంబోధిస్తాడు. ఏమంటాడంటే, విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు తిమోతిని, అంతకుముందు నమ్మకమైన కుమారుడు అంటా ఉన్నాడు. ఏమంటే, నా నిజమైన అంటే సంబోధనకి రోజుకి ఆయన పిలిచే విధానం మారుతా ఉంది. నమ్మకమైన వ్యక్తి కొద్ది రోజులు ఏమవుతా ఉన్నాడంటే నిజమైన కుమారుడుగా మార్చబడతా ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం బలపడతా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే తిమోతి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగిన కొలది తను పిలిచే విధానం మారుతా ఉంది. తిమోతి దినదినము దేవుళ్ళు ఎదుగుతుండగా, తిమోతి దినదినము ఆత్మీయంగా ఎదుగుతుండగా, తిమోతి దినదినము పరిచయం ఎదుగుతుండగా ఆయన పిలిచే పిలుపు పౌలు పిలుస్తున్న పిలుపును మాత్రం చూస్తా ఉన్నాం. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటిగా రాయబడింది. ఆ తర్వాత 3 సంవత్సరాల మధ్యలో మొదటి తిమోతి పత్రిక రాయబడింది. ఆ 2 సంవత్సరాల్లో ఫస్ట్ లో ప్రియమైన వాడు, నమ్మకమైన కుమారుడు అని చెప్తాను పౌలు. ఒక 2 సంవత్సరాల్లో తన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఏమన్నాడంటే, నాకు నిజమైన కుమారుడు, విశ్వాసం ద్వారా పుట్టిన వాడు నిజమైన కుమారుడు ఎవరంట? తిమోతి అని చెప్తా ఉన్నాడు. ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాము. అదే అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 18వ వచనం. నా కుమారుడు తిమోతి, అంతకుముందు నమ్మకమైన కుమారుడు, తర్వాత నిజమైన కుమారుడు, తర్వాత 2 తీసేశాడు, నా కొడుకువి అని చెప్తా ఉన్నాడు. మనకి కొడుకు లాంటి వాళ్ళు ఉంటారు, కొడుకులు 1-2 ఉంటారు. లేకపోతే కూతురు లాంటి వాళ్ళు ఉంటారు, నిజమైన కూతురు వేరే ఉంటారు. నాకు నమ్మకమైన వాడయ్యా తిమోతి, నాకు ప్రియమైన వాడయ్యా, నాకు నా కుమారుడికి ఒక నమ్మకమైన కుమారుడు అంటే ఎవరు ఉంటే నువ్వు ఈ తిమోతి అని పరిచయం చేశాడు కొరింథీయులకి. కొన్ని సంవత్సరాల తర్వాత తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, ఆ ఉత్తరాన్ని ప్రారంభిస్తూ, నువ్వు నా నిజమైన కుమారుడు తిమోతి, నువ్వు మామూలు వ్యక్తి అనుకోవద్దు, నువ్వు నీ ఎదుగుదలను బట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తున్న విధానం బట్టి, నువ్వు దేవుడు ప్రేమిస్తున్న విధానం బట్టి, నీ ఆత్మీయమైన ఎదుగుదలను బట్టి నిజమైన కుమారుడివి నువ్వు అన్న పౌలు కొన్ని వచనాల తర్వాత ఏమంటాడంటే, ఇదంతా కాదయ్యా, నువ్వు నా కొడుకువి. కొడుకు అనే పిలుపు చాలా ఉన్నతమైనది. కొడుకు అనే పిలుపు దేవుడు యేసుక్రీస్తుని పిలిచిన పిలుపు. అది కుమారుడు అనేది ఒక ఉన్నతమైన స్థితి. నిజానికి తండ్రి కుమారుడు అంటే తండ్రిలో నుంచి పుట్టినవాడు కాదు యేసు ప్రభు, సమానమైన వ్యక్తి. కుమారత్వం అనేది అది ఒక ఉన్నతమైన హోదా. కుమారుడు అనే పదానికి పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యత. అందుకని కుమారుడుగా పరిచయం చేయబడ్డాడు యేసు ప్రభు. కుమారుడు అంటే ఎవరంటే, ఇదిగో నా తర్వాత నా అంతటి వాడికి నువ్వే అని చెప్తా ఉన్నాడు. పౌలు ఉన్నతమైన భక్తిపరుడు. పౌలు దేవుడిని ప్రేమించినట్టుగా చాలా మంది ప్రేమించలేకపోయారు. దేవుడిని ప్రేమించిన వాళ్ళలో ఉన్నతమైన వ్యక్తిగా పౌరులు చూసుకోవచ్చు మనం. ఎందుకంటే దేవుడి కోసం చనిపోవడానికి సిద్ధపడ్డాడు, దేవుడి కోసం దెబ్బతినడానికి సిద్ధపడ్డాడు, దేవుడి కొరకు ఆహారం లేకుండా ఉండడానికి సిద్ధపడ్డాడు, దేవుడి కొరకు వస్త్రాలు లేకుండా ఉండడానికి సిద్ధపడ్డాడు, దేవుడి కొరకు పేదరికాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు, దేవుడి కొరకు తన బలవంతాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు. అంతటి పౌలు తిమోతిని చూసి, తిమోతి యొక్క విశ్వాసాన్ని చూసి, తిమోతి తన మాటల ప్రకారము, బోధన ప్రకారము ఆత్మీయ అధికారాన్ని చూసి అంటా ఉన్నాడు, నా స్థానంలో ఉండవలసిన వాడు అయ్యారు, నువ్వు నా కుమారుడి, నా వాడు నువ్వు, నేనంతా నువ్వే అంతే అంటా ఉన్నాడు. తిమోతి యొక్క భక్తి జీవితము పెరుగుతూ తగ్గిపోతున్నా. ఆ పిలుపును బట్టి రోజుకి
తిమోతి పౌలు దగ్గర ఉంటుందని కనబడతా ఉన్నాడు. పౌలు యొక్క ప్రేమ తిమోతిలో పెరుగుతున్నట్టు కనబడతా ఉంది. ఆ ప్రేమ భౌతిక సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. అత్యున్నతమైన దేవుణ్ణి తిమోతి ఎంతగా ప్రేమిస్తున్నాడో, భక్తిలో ఎంతగా ఎదుగుతున్నాడో, ఎదిగిన కొలది వాక్యానుసారంగా తను దిద్దుకున్న కొలది పౌలు తను పిలిచే విధానం మారుతా ఉంది. చివరికి ఒక్కొక్క పిలుపుని కూడా నేను మీకు పరిచయం చేయాలనుకుంటాను. అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తిమోతి మొదటి రాసిన ఏమంటారమ్మా? తిమోతిని అంతకుముందు వేరొకరు పరిచయం చేస్తూ కొరింథీయులకు రాసిన ప్రియుడు అనిపించాడు. చూస్తున్నా మీకు ఏమనిపించాడు? ప్రియుడు అన్నాడు. ఏమన్నాడు? అదే రోజుల్లో నమ్మకమైన నా కుమారుడు అంటా ఉన్నాడు. తర్వాత ఇంకోటి ఏం చదివామంటే మనము నిజమైన నా కుమారుడు అంటా ఉన్నాడు. తర్వాత ఇంకో వచ్చిన ఏం చదివాడంటే నా కుమారుడు అంటాడు. ఒకే పద్యంలో ఇదంతా కాదు, నా కుమారుడే. నా కుమారత్వం అనేది కుటుంబం పెద్ద తర్వాత ఆ పెద్దగా తగినంత స్థానం, అలాంటి స్థానాన్ని ఇస్తా ఉన్నాడు. చివరిగా ఏమంటా ఉన్నాడంటే దైవజనుడా పిలుస్తా ఉన్నాడు. దైవజనుడా అనే మాట మనం ఈ రోజులో పిలుస్తున్న అయ్యగారు, పాస్టర్ గారు పిలుస్తా ఉన్నాడు. ఎవరెవరిని పిలుస్తా ఉన్నారు ఇక్కడ? దైవజనుడని పౌలు తిమోతి పిలుస్తా ఉన్నాడు. పౌలు ద్వారా రక్షణ లేని తిమోతి, నామకార్థమైన భక్తిలో ఉన్న తిమోతి, క్రైస్తవ విశ్వాసంలోకి రాని తిమోతి పౌలు ద్వారా రక్షించబడ్డాడు. పౌలు ద్వారా మారుమనసు పొందాడు. పౌలు ద్వారా పరిచయం చేసే అవకాశం ఇవ్వబడ్డాడు. పౌలు ద్వారా దేవుని ఎలా ప్రేమించాలో నేర్పించబడ్డాడు. పౌలు ద్వారా వాక్యాన్ని ఎలా చదవాలో, ఎలా నేర్చుకోవాలో, వాక్యానుసారంగా ఎలా జీవించాలో, వాక్యానుసారంగా ఎలా బోధించాలో ఇవన్నీ నేర్చుకున్నాడు, నేర్పించబడ్డాడు. అయ్యా నా తర్వాత నాకున్న వాళ్ళు నువ్వే అన్నట్టుగా కుమారుడు పిలుస్తా ఉన్నాడు. కొన్ని రోజులకి, కొన్ని వారాలకి, లేదా కొన్ని వచ్చిన తర్వాత ఏమనిపిస్తానో తెలుసా? నీవు దైవజనుడివి, పాస్టర్ గారు అనిపిస్తా ఉన్నాడు, అయ్యగారని పిలుస్తా ఉన్నారు. అందరికన్నా గొప్ప పాస్టర్గా ఉన్న తిమోతి తన ద్వారా రక్షణలోకి వచ్చిన వ్యక్తిని కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తారమ్మా? అంటే తిమోతి యొక్క జీవితము అలా ఎదగలిగింది. ఎదిగించడానికి పౌలు పడిన కష్టము ఫలించింది. పౌలు తిమోతి విషయంలో ఎంత శ్రమించాడో, తిమోతి కొరకు ఎంత కన్నీరు కాచాడో, తిమోతి పక్షంగా దేవుని సన్నిధిలో ఎలా నిలబడ్డాడో, పౌలుకి విశ్వాసాన్ని నేర్పించడానికి తన జీవితంలో ఎంత కృషి చేశాడో, పౌలుకి తిమోతికి వాక్యాన్ని నేర్పించడానికి, వాక్యాన్ని బోధించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమ అంతా ఫలించుంటుందా? ఆ ఫలించింది. కాబట్టి ఒక సాధారణమైన వ్యక్తి, క్రీస్తుని ఎరగని ఒక వ్యక్తి కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ఎవరైతే తన రక్షణలో నడిపించారో అదే వ్యక్తి క్రీస్తుని పిలిపేది తెలుసా? దైవజనుడా అంటాను. చాలాసార్లు వ్యక్తుల యొక్క శ్రమ మనం గుర్తించం. తిమోతి దైవజనుడిగా పిలువబడే ఒక రోజు వచ్చింది. ఆయన మనుషుల చేత తన చుట్టూ ఉన్న వాళ్ళు పిలవట్లేదు, అంటే మాత్రమే పిలవట్లేదు. తిమోతి దైవజనుడిగా ఎస్టాబ్లిష్ చేయబడ్డాడు. పౌలు తిమోతిని పంపిస్తా ఉన్నాడు, 4 రోజులు పంపిస్తా అంటా ఉన్నాడు. కొన్ని సంఘాల్లో ఎవరు సేవకులుగా ఉండాలో ఆ సంఘాన్ని పరిశీలించి, ఆ సంఘంలో విశ్వాసం పరిశీలించి, వారి జీవితాన్ని పరిశీలించి, వారి యొక్క నిజమైన హృదయాన్ని పరిశీలించి, ఇదిగో ఈ సంఘాన్ని కాపులా కాయడానికి, ఈ సంఘానికి బోధించడానికి, ఈ సంఘంలో సేవకులుగా ఉండడానికి వీళ్ళు తగిన వారు అని నిర్ణయించి పౌలుకు మాట చెప్పి ఆ సంఘాల్లో సేవకుల్ని స్థిరపరచగలిగిన స్థితిలో తిమోతి ఎదుగుతా ఉన్నాడు. అందుకని పౌలు అతను ముందు చెప్పాలంటే తిమోతి అని పిలుస్తాడు. ఫస్ట్ మామూలు పేరు పిలుస్తూ ఉత్తరాలు పరిస్థితులు కూడా ఉంటాయి. తిమోతి కూడా మీకు వందనాలు చెప్తా ఉన్నాడు అని ఉత్తరం రాస్తూ వేరొకరు అంటే తిమోతి కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. ఆయన పక్కన ఉన్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే తిమోతి గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన పరిచారకుడుగా ఉన్న తిమోతి, నాకు తిమోతి నువ్వు నాకు పరిచారం చేయాలి, తొందరగా నా దగ్గర రా. పౌలు దగ్గర ఉంటూ పరిచయం చేస్తూ ఉండేవాడు, సహాయం చేస్తూ ఉండేవాడు, అతనికి సంబంధించిన పనులన్నీ చూస్తూ ఉండేవాడు. ఆయన ఆహారం సిద్ధపరిచేవాడు, ఆహారం వడ్డించేవాడు, బట్టలు అన్నీ చేస్తూ ఉన్నాడు. అన్నీ చేసుకుని ఆయన బోధనలో వింటూ ఆ బోధన ద్వారా పెరిగిన వ్యక్తిని పౌలు రోజున ఎంతో సంతోషంగా పిలుస్తున్నాడు. ఏమన్నాడు? దైవజనుడా
ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయా? మనం కూడా వాక్యం వింటా ఉన్నాం, మీ కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం, మీ కొరకు కూడా సిద్ధపాటు చేస్తా ఉన్నాం. అనేకమైన వాక్యాలలోంచి అనేకమైన విషయాలు బోధిస్తా ఉన్నాం. కేవలం తిమోతి జీవితంలో 6 స్టెప్స్ చూడవచ్చు వాస్తవానికి. కానీ ఈరోజు 4 పిలుపులు చూసాం. 4 దశలు అనుకోవచ్చు. ఈ 4 పిలుపులు 4 దశలు. తిమోతి యొక్క భక్తి జీవితంలో ఉన్న 4 దశలు. ఇంకో 2 దశలు చూసినట్లయితే, ఒకటి తిమోతి పౌలు యొక్క పరిచారకుడుగా ఉంటాడు. తర్వాత తిమోతి సేవకులను నిర్వహించే వ్యక్తిగా ఎదుగుతాడు. ఆ 2 దశలు కూడా మనం ఉన్నాయి కానీ ఆ వీడియోలు మనం చూడలేదు. కేవలం పిలుపులు మాత్రం చూస్తా ఉన్నాం. ఆ పిలుపులు బట్టి తిమోతి జీవితంలో ఏ అడుగులో ఉన్నాడో, ఏ వ్యక్తిలో ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. తిమోతికి ఒకరికే వచ్చిందా ధన్యత? చాలా మందికి వచ్చిందా? పౌలు ద్వారా. పౌలు చాలా మంది వాక్యాన్ని బోధించాడు. అందులో చాలా మందిని సేవకులు సిద్ధపరిచాడు. కానీ వాళ్ళు శ్రేష్టమైన వ్యక్తిగా తిమోతి కనబడతా ఉన్నాడు. ఈరోజు 2వ భాగంలో వెళ్ళే ముందు మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్న ప్రశ్న ఏంటంటే, దాదాపు తిమోతికి పౌలు ఎలా అయితే బోధించాడో, తిమోతిని ఎలా అయితే రక్షణలో తీసుకొచ్చాడో, అదేవిధంగా మేము కూడా మేము వాక్యాన్ని బోధించడం జరిగిందా? గట్టి చెప్తే బాగుండదు. ఆ వాక్యము దేవుడి వైపు తిరిగేలాగా నామకార్థమైన వ్యక్తిలో ఉన్నవారు లేదా అన్య జనాంగమైన విశ్వాసంలో కొనసాగుతున్నవారు, వేరొక దేవుడిని పూజించే వారు కూడా రక్షణ అనుభవంలోకి వచ్చి రాగలిగారు. ఆ రక్షణ అనుభవం వచ్చిన తర్వాత ఈ రోజు మీరు ఏ వ్యక్తిలో ఉన్నారు? ఆ రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏ వ్యక్తిలో ఈ రోజు కనబడతా ఉన్నారు? తిమోతి అయితే ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక కేవలం నామకార్థమైన వ్యక్తిలో ఉన్నట్టుగా ఉన్న వ్యక్తిగా, అంటే తన తల్లి తన అమ్మమ్మ యొక్క విశ్వాసం ద్వారా యేసు ప్రభు యొక్క విశ్వాసం గురించి విన్న వ్యక్తిగానే ఉన్నాడు. అలాంటి వ్యక్తి పౌలు చేతిలో పడిన తర్వాత రక్షణ పొందుతా ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత దినదినమో ఎదుగుతూ పౌలు పిలుస్తున్న ఒక్కొక్క పిలుపు ఆయన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క వ్యక్తి ఎక్కుతున్నాడు. తిమోతి వ్యక్తి ఎక్కుతా ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, పౌలు తిమోతిని చూసి అంటా ఉన్నాడయ్యా, నువ్వు నాతో సమానమైన వ్యక్తి, నా కుమారుడిగా అంటా ఉన్నాడు. ఒక రోజున పౌలు తిమోతిని దైవజనుడా చూస్తూ ఉన్నాడు. పౌలు తిమోతిని దైవజనుడు పిలిచాడంటే పౌలు యొక్క స్టాండర్డ్ చాలా హైగా ఉంటాయి, చాలా ఉన్నతమైన. పౌలు భక్తి జీవితం ఎంత ఉన్నతమైనదో అదే ఉన్నతమైన స్థితిలో సేవకులు సిద్ధపడతామని ఆయన ఆశపడ్డాడు. పౌలు రాసిన పత్రికల్లో సేవకుడు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. విశ్వాసం ఎలా ఉండాలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. తిమోతి తన జీవితంలో ఎదుగుతూ ఉన్నాడని చెప్తున్న వాళ్ళ తిమోతికి పౌలు దగ్గర నుంచి ఏదైతే పొందుకున్నాడో దాదాపు అదే మీరు సంఘం నుంచి పొందుకున్నారు. సంఘం ద్వారా వాక్యాన్ని విన్నారు, సంఘం ద్వారా లేఖనాలు విన్నారు, సంఘం ద్వారా క్రీస్తు ఎవరో ఉన్నారు, సంఘం ద్వారా క్రీస్తు కృప ఎలా ఉంటుందో మీ జీవితాలు అనుభవించారు. రక్షణ అనుభవంలోకి వచ్చారు. వాక్యము బోధించడానికి విన్నారు. మీరు వాక్యాన్ని బోధించే అవకాశాలు కూడా మీరు చాలా మందికి ఇవ్వబడి, అదంతా అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల మిమ్మల్ని వాక్యాన్ని బోధించడానికి లేదా ఖచ్చితంగా చెప్పాలంటే దేవుణ్ణి చూపించడానికి కొన్ని స్థలాలను మిమ్మల్ని పంపించడం కూడా జరిగింది. కొంతమంది వెళ్తా ఉన్నారు, ఇప్పుడు కూడా వెళ్తా ఉన్నారు. అర్థానుకుంటున్నారు. అంతకుముందు కొంతమంది పంపించడం జరిగింది. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉండడానికి అవకాశం ఉంది? ఏ స్థితిలో ఉండాలి? ఏ స్థితిలో ఉన్నారు? ఈరోజు మీరు పిలవాలంటే ఏ పిలుపుతో పిలవాలి? రక్షణలో ఉన్న వ్యక్తులుగా పిలవాలా? రక్షణలో కోల్పోయి రక్షణ వస్త్రాన్ని గుర్తు చేసుకుని రక్షణ అంటే ఏంటో తెలియని స్థితిలో దిగజారిపోయిన వాళ్ళని పిలవాలా? రక్షింపబడిన తర్వాత ఈ వ్యక్తి నన్ను రక్షణలో నడిపించాడు, ఈ వ్యక్తి కోసం ఏమన్నా చేయాలని ఆ వ్యక్తి దగ్గర పరిచారకులుగా ఉన్న తిమోతి స్థానం ఉందా మనకి? సేవలో పాల్గొనడం పొందడం, సేవకులతో సహకరించడం, సేవకులతో వారి యొక్క పనుల్లో సహకారంగా ఉండడం, ఆ మెట్లో ఎదగలిగామా? ఏ మెట్లో ఎదిగాము? ఏ మెట్లో ఉన్నాము? మా ప్రయత్నము, మా బోధ, మేము ఇచ్చిన అవకాశాల ప్రకారం మీరు ఏ మెట్లో ఉండాలి? అర్థమవుతా ఉన్నాను.
పౌలు బోధించాడు, తిమోతి విశ్వాసంలోకి వచ్చాడు. మేము బోధించాము, మీరు విశ్వాసంలోకి వచ్చారు. ఆ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత సేవకుడు ప్రేమిస్తూ ఆయన పరిచారకుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు తిమోతి. మీరు ఎంతమంది ప్రచారం చేసే వ్యక్తులు జరగలిగారు? వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యానుసారంగా తన హృదయాన్ని, జీవితాన్ని మార్చుకుంటూ ఒక కొత్త తిమోతిని చూపించాడు ప్రపంచానికి. తిమోతి యేసు జరిగిన తిమోతి ఎలా ఉంటాడో చూపించగలిగాడు. మీరు ఎంతమంది యేసు క్రీస్తును నమ్ముకున్న వ్యక్తులు ఎలా ఉంటారో చూపించగలుగుతున్నారు? నాకు గుర్తున్నంత వరకు మీరు చాలా మంది ప్రారంభం అదే ప్రారంభం. మిమ్మల్ని చూసిన వారు, మీ విశ్వాసం చూసిన వారు, మీలో మార్పులు చూసిన వారు యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తులు ఎలా ఉంటారు అని ఒకానొక సమయంలో అనుకున్నారు. నాకు తెలుసు, మీ జీవితాలు చూసినప్పుడు, మీ మాటలు విన్నప్పుడు, మీ ప్రవర్తన, మీ ముఖాల్లో చదివే మార్పులు చూసినప్పుడు మీ జీవితంలో జరగండి అనే దానికి సాక్షి మీరు. కానీ ఈ రోజు ఎలా ఉన్నారు? ఆయన ఎదుగుతా ఉన్నాడు, వాక్యం నేర్చుకుంటా ఉన్నాడు. వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీలో కూడా కొంతమంది వాక్యాన్ని నేర్చుకున్నారు. ఈ రోజు ఎక్కడ ఉన్నారు? వాక్యాన్ని బోధించే అవకాశంలో చాలా మంది ఇవ్వబడింది. ఈ రోజు ఎక్కడ ఉన్నారు? దేవుని యొక్క మాటలు తీసుకుని కుటుంబాలకి కలిసే అవకాశం తిమోతికి ఇవ్వబడింది, మీకు కూడా ఇవ్వబడింది. తిమోతి అక్కడి నుంచి పైకి వెళ్ళాడు. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు? మిమ్మల్ని పంపించిన విషయం నాకు గుర్తుందా? సంఘం మీద చేతుల నుంచి ప్రార్థన చేసి, మీ కొరకు చేతులు దాచి ప్రార్థించి పంపించిన విషయం నాకు గుర్తుందా? తిమోతి ఒక రోజు వచ్చింది తిమోతికి, నా తర్వాత నువ్వే చెప్తా ఉన్నాడు. నేను అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటా, సంఘంలో పరిచర్య కొనసాగించే వాళ్ళు, పరిచర్యను వేరే స్థలాలకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు, కొనసాగించే వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు పేరు కనపడవు. ఒక ఊళ్ళో ఒక కప్పు ఉన్నాను, కప్పు తెచ్చాను. మీకు కప్పు తెచ్చా చాలా బాగుంటుంది. ఆ కప్పు పగలో పడిపోయిందంట. ఆ కప్పు పగలో పడిపోయి బాగా నుంచి పైకెత్తడానికి అది 2 అడుగులు పైకెత్తే 1 అడుగు దాడేదంట. బాగా పడిపోయి పడిపోయిన కప్పుడు బయటికి రావడానికి ఒకటే ఒక మార్గం ఉంది. ఏం చెప్తారు ఇది? బాగా చూసాక బాగా కప్పు చూసారా, ఒకే ఒక మార్గం ఉంది బయటకు రావడానికి. ఎలా ఉంది? వెరీ గుడ్. ఇంకా నీళ్ళు తాడుతున్నప్పుడు ప్రతి బయట రావాలి. మనం కూడా అలా అయిపోతున్నామేమో. అక్కడ ట్రై చేస్తూ ఉంటుంది. మనకి చిట్టి కప్పులు వస్తాయి కదా, విలాసకాలంలో సరైన వచ్చేస్తాయి. అది పైకి వెళ్తా ఉంటుంది, కింద దాడుతూ ఉంటుంది, పైకి వెళ్తా ఉంటుంది, కింద దాడుతూ ఉంటుంది. నీళ్ళు ఉంటే కనుక జారిపోతుంది. డ్రైగా ఉంటేనే అది జంప్ చేస్తాయి, లేకపోతే నీళ్ళలో జారిపోతుంది. మన జీవితం కూడా అట్లాగే ఉందా? రక్షణ పొందిన వారు ప్రకటించడానికి అవకాశాలు ఇవ్వబడి నాకు చాలా సంఘాలు తెలుసు. ఒక సంఘంలో ఒక సేవకుడు నా సేవలో 38 సంవత్సరాల తర్వాత వేరొకరు బోధించడానికి అవకాశం ఇచ్చాడు. 35 సంవత్సరాలు ఆయన అప్పుడే బోధించాడు. కొన్నిసార్లు వాళ్ళ భార్య ఆయన పరిచయం మొదలుపెట్టి 38 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి వేరొకరు బోధించడానికి అవకాశం ఇచ్చాడు. అలాంటి సంఘాలు కూడా నాకు తెలుసు. మేము మీకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి మీకు చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అవకాశం మేమే ఇస్తున్నాము, కానీ అవకాశం నాకు ఉద్దేశం ఎవరిది? దేవుడి దగ్గర కాదు. ఎక్కడంటే ఎదగలిగాం మనము? అసలు ఎదిగామా? పూర్తిగా సఫలమైపోయామా? నేను చాలాసార్లు గుర్తు చేసుకుని ఒక కథ ఉంటుంది. కథ అని చెప్పలేను, ఒకటి నిజంగా కదా చరిత్రలో ఉన్నది. చాలాసార్లు గుర్తొస్తుంది నాకు. అదేంటంటే డెవెన్సీ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇంజనీర్, మంచి ఆర్టిస్ట్. ఆయన మొనాలిసా అని పెయింట్ చేశాడు, ద లాస్ట్ సఫర్ అని పెయింట్ చేశాడు. మైక్లాంజ్లో అని ఒక ఆయన ఉంటుంది. ఆయన ముందు ఆయన లియోనార్డో డా విన్సీ ఆయన పేరు. ఆయన మంచి ఇంజనీర్, అదే క్రమంలో మంచి ఆర్టిస్ట్ కూడా, బొమ్మలేస్తూ ఉండేవాడు. ఆయన ప్రభు రాత్రి భోజనం అనే బొమ్మ వేయడానికి సిద్ధపడి, ఆ కాలంలో బొమ్మలు ఏంటంటే మోడల్స్ కూర్చోబెట్టి వేసేవారు, చూసేసేవారు.
అలా ఒక్కొక్క అపోస్తలుడు, ఒక్కొక్క విశ్వాసి అట్లా లేకపోతే ఒక్కొక్క పేరు స్వభావం చూసి ఆ చూడగానే పేరుని గుర్తుపట్టాలి. పెద్ద పేరునే ఉండదు. ఆ లాస్ట్ సఫర్ అనే బొమ్మ ఉంటుంది. ప్రోగ్రామ్ మీరు చూస్తుంటారు ఒకటి. అంటే మనం చూసేది మన ఇళ్ళలో ఉండేది డూప్లికేట్. అప్పుడు వేయబడి చాలా పక్కగా ఉంటుంది. అది చూడగానే మనకి అంటే ఒక టేబుల్ దగ్గర యేసు ప్రభు శిష్యులతో భోజనం చేస్తున్నట్టే ఉంటుంది. ఇప్పుడు చూసారా బొమ్మ? చూసారా లేదా? చాలా సంతోషం. చూసినప్పుడు ఒక ఆయన చూడగానే యేసు ప్రభు అని అర్థం అవుతుంది. ఇంకొక ఆయన చూడగానే పేరు అనిపిస్తుంది. ఇంకొక ఆయన చూడగానే ఈయన ఫలానా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకని అనిపిస్తుంది అంటే వాళ్ళ స్వభావాన్ని మనం బయటలో చదువుతాం. పేరు తొందరపడతాం కానీ, స్పీడ్గా రెస్పాండ్ అవ్వటం కానీ, ఎమోషనల్గా ఉండటం కానీ ఇలాంటివి చూస్తాం. యోహాను చూసినప్పుడు ఆయన ప్రేమ స్వరూపిలాగా ఆయన వాక్యం చదివినప్పుడు ఈ యోహాను వార్త యోహాను పత్రిక రాసిన వాళ్ళు ఇలా ఉంటారు, ఇంత ప్రేమగా ఉంటారు, సాధువులాగా ఉంటారు అనిపించి ఈ యోహాను ఉంటాడు అని మనం గుర్తుపడతాం. దాంట్లో ఎవరికి పేరు రాసిన కదా యేసు ప్రభు పేరు యోహాను ఆ పేరు ఎక్కడ రాసిన కదండి మీకు గుర్తుందా? చూసారు ఎప్పుడన్నా? చూసారు కదా? దానికి పేరు ఉన్నాయి కదా, పేరు యోహాను యాకోబు పేరు ఉండవు కదా. ఈయన వాళ్ళ స్వభావాన్ని బట్టి ఒక్కొక్కరిని కూర్చోబెట్టి పెయింట్ చేస్తాడు. పేతులాగా అట్లా అన్ని పెయింట్ చేస్తాడు. యేసు ప్రభు కూడా వేసేస్తాడు. కాబట్టి ఒక్క వ్యక్తి మిగిలిపోతాడు. ఆ ఒక్క వ్యక్తి ఇస్కరియోతు. అతను యేసు ప్రభుతో పాటు ఉంటున్నట్టుగా ఉంటాడు, ప్రేమిస్తున్నట్టుగా ఉంటాడు, శిష్యుడుగానే ఉంటాడు. కానీ యేసు ప్రభుని అమ్మివేసేంత కన్నీనెస్తంలో ఉంటుంది. కొంతమంది కనబడుతుంది. కొంతమంది మనకు కనబడగానే వాళ్ళు నవ్వుతారు. మనం చూసి ఆ నవ్వు హృదయంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. నేను మేము కూర్చొని భోజనం చేస్తున్నాను. నేను మద్దతు తినేవాళ్ళం కదా, భోజనం చేస్తాను. నా పక్కన ప్రజనష్ట గారు కూర్చున్నాడు, వాడి పక్కన కార్తీక్ గారు కూర్చున్నాడు, వాడి పక్కన నీరజ్ గారు ఎవరు కూర్చున్నాడు, రేవంత్ గారు కూర్చున్నాడు. ఈ కార్తీక్ గారికి ఎవరో కూల్ వాటర్ పోసారు. పోస్తే ఎవరు వచ్చి అరే తల్లి కాకూడదు ఎవరు పోసారు తీసేసి మామూలు పెట్టారు. కార్తీక్ గారు మొహం అనుకుంటున్న తర్వాత ఆయన చూసి రేవంత్ గారు నన్ను చూసి నవ్వుతున్నాడు అన్నాడు. సరే నవ్వుతే మంచిదే అన్నాడు. ఎగిరిగా నవ్వుతున్నాడు. అదేంట్రా అడిగి నవ్వుతాడని చూసి అంటే ఈ నీళ్లు చూసి నా మొహం చూసి ఎగిరిగా నవ్వాడంట. అంటే ఆ నవ్వులు వాడికి అంత బాధ వచ్చేసింది. అంటే చాలాసార్లు కొంతమంది మనం చూసి నవ్వుతాడు. ఆ నవ్వు ప్రేమగా ఉండదు, ఎగిరిగా ఉంటుంది, కొన్నిసార్లు కన్నీనెస్ కనబడుతుంది. వాళ్ళు చాలా కనబడుతుంది. అట్లాంటివన్నీ కనబడతా ఉన్నాయి. అలాంటి అంత మోసం తన హృదయంలో తన మొహంలో కనబడాలి. అలాంటి ఇస్కరియోతు కోసం ఇస్తూ ఉన్నాయి. ఎన్ని రోజులైనా అలాంటి వ్యక్తి కనబడతాయి. ఒకరోజు సడన్ గా మార్కెట్లో అతను కనబడ్డాడు. అతను చూడగానే ఇస్కరియోతు యోధా గారిని బ్రతుకుంటే ఇలా ఉంటాడని అనిపించింది. అతను చూడగానే ఆ ముఖంలో అబ్బాయి యొక్క ముఖం కనబడతా ఉంది. ఒక దుర్మార్గుడైన మనిషి కనబడతా ఉన్నాడు. ఒక దుర్మార్గుడికి లేదా అబ్బాయిని ముసికేస్తే ఎలా ఉంటాడో అలాంటి వ్యక్తి కనబడతా ఉన్నాడు. అతను తీసుకొచ్చాడు, ఒప్పించి తీసుకొచ్చి కూర్చోబెట్టి బొమ్మేస్తా ఉన్నాడు. బొమ్మ అయిపోయింది. అతను కొంచెం డబ్బులు ఇచ్చి అతను భోజనం పెట్టాడు. అతను భోజనం చేస్తా ఉండగా ఆ వ్యక్తి భయంకరంగా ఏడుస్తా ఉన్నాడు. ఇదేమిటి అనుకున్నాడంట, ఇతను వేసిన చిత్రం అర్థమై ఉంటుంది, స్పిరిచువల్ వేసిన అర్థమై ఉంటుంది, అందుకని ఇతను బాధపడతాడేమో అనుకున్నాడు. బాధపడుతూ అయ్యా నేను ఇలా అనిపించేవాళ్ళని చేస్తా ఉంటాను, దాన్ని బట్టి నువ్వేం అనుకోవద్దు అంటే లేదండి, కానీ నేను ఎలాంటి స్థితిలో దిగజారిపోయానో దాన్ని బట్టి నేను కలిగి వస్తున్నాను. అతను చూస్తే ఇతనికి ఎవరో చూసినట్టు అనిపిస్తుంది, పరిచయం వ్యక్తిగా అనిపిస్తుంది, తెలిసిన వాడికి అనిపిస్తూ ఉంది. కానీ అలాంటి వాళ్ళు తెలిసే అవకాశం లేదు. ఇతనికి ఇతని జీవితం వేరే, పరిస్థితి వేరే, విశ్వాసం వేరే. అతను ఏడుస్తూ ఉన్నప్పుడు అతను ఓదార్చడానికి ప్రయత్నం చేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ అన్నాడంట, నేను ఎప్పుడో చూసినట్టుంది, మన దగ్గరికి ఇంతకుముందు పరిచయం ఉందా అన్నాడంట. అతను అన్నందుకు మానేసి బోరుగా ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళలో నీళ్ళు కారిపోతా ఉన్నాయి. మోకరించి తన నేల కొట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. కట్టెలుపుకుని ఇంటికి లేపుతా ఉన్నప్పుడు అయ్యా కొన్ని సంవత్సరాల క్రితం ఈ బొమ్మ మొదలుపెట్టిన తొలి దినాల్లో మీరు యేసు ప్రభు బొమ్మ ఒకటి తీసుకొచ్చారు, పలానా చోట నుంచి గుర్తుందా అన్నాడంట. ఇతను ఇంకా గుర్తుంది. అతను చూడగానే యేసు ప్రభు ఈ రోజు బతుకుంటే ఇలా ఉంటాడనిపించింది. ఆ వ్యక్తికి తెలుసా, ఆ వ్యక్తి బంధువా, ఆ వ్యక్తికి నీకు పరిచయం ఉందా అని అడుగుతాను అన్నాడంట. ఆ వ్యక్తి నేనేనండి. మైక్ రేంజ్లో
హృదయం బద్దలైపోయింది. ఒక వ్యక్తిని చూసినప్పుడు యేసు ప్రభువులాగా అనిపించిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత విశ్వాసంలో పతనమైపోయిన తర్వాత అదే వ్యక్తి ఇస్కీరుతో ఎలాగా కనిపిస్తా ఉన్నాడు. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, ఎప్పుడు దాన్ని బట్టి నేను హెచ్చరించుకుంటా ఉంటాను, భయపడతా ఉంటాను, సరి చేసుకోవడం ప్రయత్నం చేస్తాను. అయ్యా అలాంటి దిగజారు స్థితి నాకు ఉండకూడదు. అలాంటి పతనమైన పరిస్థితుల్లో నేను ఎప్పటికీ ఉండిపోకూడదు. ఏమైందంటే విశ్వాసాన్ని విడిచిపెట్టాడు, సంఘాన్ని విడిచిపెట్టాడు, బోధన విడిచిపెట్టాడు, బైబిల్ విడిచిపెట్టాడు. తన జీవితంలో పూర్తిగా అసహ్యమైన పనులు చేయడానికి దానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బోధనకు దూరం అయిపోతే, వాక్యానికి దూరం అయిపోతే, సంఘానికి బోధించే స్థాయికి దూరం అయిపోతే మన విశ్వాసంలో పదమైపోతాం, ఎక్కడికి పోతాం తెలియదు. ఒక రోజున అలా వెళ్ళిపోయేస్తాం. మన తప్పుని కప్పెట్టుకుంటా ఉంటే ఇస్కీరియోతు విధంగా నా భయంకర స్థితిలో తెలియకపోతాం. ఆ మాట వినిపిస్తాయి. అది చదివి చాలా సంవత్సరాల క్రితం చదివాను, చాలా స్థలాల్లో చెప్పాను. చాలాసార్లు గుర్తొస్తుంది నాకు. భయం వస్తుంది, దేవా నేను ఎట్టి పరిస్థితుల్లో దిగలేకపోకూడదయా, ఎట్టి పరిస్థితుల్లో వెనకడికి వేయకూడదయా. ఎప్పుడైతే ఎదురుదల లేదో అప్పుడు ఆటోమేటిక్ డిక్లైన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దిగజారిపోవడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనకు గుర్తు లేదో, నువ్వు దేవుని కొరకు ఎన్నుకోబడ్డావని, దేవుని రక్షణ కడగబడ్డావని, దేవుని పరిచయం చేయడానికి అవకాశం పడ్డావని ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావు, ఆటోమేటిక్ నీ భంగం మొదలవుతుంది. విశ్వాసంలో బాగున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత నీకు అర్థం అవుతుంది నువ్వు తగ్గిపోయావని, నువ్వు దిగజారిపోయావని. చుట్టూ వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడైతే నీకు అర్థం అవుతుందో చాలా ఎక్కువ సార్లు మనుషులు ఏం చేస్తారంటే పక్కన కనపడుతున్న దాన్ని ముసుగీకి మొదలు పెడతారు. చాలా తక్కువ మంది మాత్రమే తన హృదయాన్ని తెచ్చి పబ్లిక్ గా దేవుని ఎదుట క్షమాపణ, దేవా నేను పాపం చేసి దిగజారిపోతాను, నన్ను క్షమించు. ఎవరైతే నన్ను చూస్తున్నారో నేను ఇంతకు ముందులాగా లేను, నేను చాలా విషయాలు తక్కువను, నేను సరిచేయబడ్డాక నా కోసం ప్రార్థన చేయడానికి అడుగుతాను. నిజమైన పశ్చాత్తాపం ఉంటుంది. కానీ చాలాసార్లు ఎక్కువసార్లు మనతో ఏం చేస్తారు తెలుసా, దాన్ని దాచుకోవడానికి, కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ముసుగు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మేకప్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మేకప్ అంటే తెలుసా మీకు? మేము చాలా సంవత్సరాల క్రితం పెళ్లి సంబంధం మాటలు జరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా పంపించారు తల్లిదండ్రులు. ఆ ఫోటో చూడగానే పెళ్లి కొడుకు చాలా సంవత్సరం తట్టుకోలేకపోయాడు. పెళ్లి చేసుకుంటే ఏమైనా చేసుకోవాలి. ఆ ఫోటో నేను కూడా నేను చూడలేదు, మా ఫ్యామిలీ వాళ్ళు చూశారు. పైగా ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చూపు జరుగుతుంది కదా, ఆ పెళ్లి చూపు జరుగుతుంది తెలుసా? సడన్గా మీరు కొత్తగా వస్తూ ఉంటారు. పెళ్లి చూపులు ఏం జరుగుతుంది? మీ అంత పెళ్లి చూపు జరిగి అనుకుంటాను నేను, అమౌంట్ జరిగి ఉండకపోవచ్చు. అని పెళ్ళికొడుకు చూపిస్తారు. సడన్గా ఆయన వచ్చి చదివి కూర్చుంది, వీడి గుండె పగిలిపోయింది. కారణం ఏంటి తెలుసా? ఫోటోకి ఆయనకు సంబంధం లేదు. వెళ్ళిన కూడా చూశారు. నేను ఫోన్ చేస్తా ఉన్నాను, ఏమైంది ఎలా ఉంది అంటే చెప్తా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఇల్లు ఎప్పటికీ మంచి పని చేయాలి. ఈ ఫోటోలో అమ్మాయి కూర్చున్న అమ్మాయి దగ్గర చేస్తారు, కానీ ఏమాత్రం సంబంధం లేదు. జరిగింది. అది మేకప్ అంటే. ఫోటోలు తీసుకోవడం కొంతమంది బాగా తెలుసు. ఆ ఫోటో చూసి ఈయన అక్కడ తీసుకొచ్చారు. ఎక్కడ దాకా చచ్చిపోయాడంటే కదా, అమ్మాయి కవర్ చేసుకోవడం. అది చూసిన కూడా చాలా అందమైన అమ్మాయి, మంచి స్థితిలో ఉన్న కుటుంబం, మంచి కుటుంబం, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే అక్కడికి వెళ్ళారు ఫైనల్గా. కాకపోతే జరిగిందంటే తెలుసా, తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు మాట అర్థమైంది ఏంటంటే, అమ్మాయిని లేదా పెళ్లి చేసుకున్న అమ్మాయిని అమ్మాయిని బట్టి పెళ్లి చేసుకోవాలని అర్థమైంది. కానీ పెళ్లి చేసుకున్నారు, మంచి కుటుంబం ఉంది, నిజంగా చాలా మంచి కుటుంబం ఉంది. మేకప్ అంటే మనకి లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకోవడం. ఎప్పుడైతే నువ్వు పతనమైపోవడం మొదలు పెడతావో ఫస్ట్ స్టెప్ మనకి అర్థం అవుతుంది, అది మనుషులు కనపడకుండా కవర్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి అందరికీ తిమోతి కాలేరు.
అలాంటి వారు ఏదో ఒక రోజున ఇస్క్రియోతు అవుతాయి. రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఒక వ్యక్తి ఎదగడం ఆగిపోయినప్పుడు దిగజాటం మొదలవుతుంది. ఒక వ్యక్తి దిగజాటం మొదలైనప్పుడు అర్థమైనప్పుడు దాచుకోవడానికి కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, అది ఆడ కావచ్చు, మొక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి ఎన్ని పరిస్థితిలో ఈ తిమోతి లాగా ఎదగలేరు. ఆ రోజుల్లో పౌరులకు ఒక ఆశ ఉండేది, కనిపించిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని నమ్ముకోవాలి, క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు సేవ చేయాలి. అది ఒక్కటే ఆశ. నాకు కూడా అదే ఆశ. చాలా ఎక్కువ సార్లు ప్రతి వాళ్ళతో అదే మాట్లాడుతాం, సేవ చేయాలమ్మా, సేవ చేయాలమ్మా. ఎందుకంటే అది ఎవరి యొక్క ఆలోచన తెలుసా? అది దేవుడి యొక్క ఆలోచన. దేవుడు మనల్ని యాజకులు చేయాలని ఆశపడతా ఉన్నాడు. యాజకులు అనేది ఇశ్రాయేలులో ఒక్క గోత్రానికి చెందింది. తర్వాత వేరే గోత్రం ఎంత మంచివాడైనా సరే యాజకత్వం చేయడానికి అవకాశం లేదు. యాజకత్వం అంటే ఏంటో తెలుసా? అక్కడున్న వాటిని శుభ్రం చేయడం, కలెక్టం, ఎన్ని చేస్తూ ఏదో ఒక రోజున చాలా కొద్ది మందికి ప్రత్యేకించడానికి మన దేవాలయంలోకి అక్కడ దోప వేసే అవకాశం చాలా కొద్ది మందికి వచ్చింది. అంటే 1,00,000 మంది యాజకుంటే 1,000 మందికి వచ్చేది అవకాశం. కానీ ఈరోజు దేవుడు తన రక్తాన్ని చిందించి ఆ దేవాలయం నడిమి చిరిగిపోవడం వల్ల అందరికీ యాజకత్వం చేసే హక్కులు దేవుడు అందించాడు. తన జీవాన్ని దారిపోసాడు పౌలు మనుషుల్ని యాజకత్వంలో తీసుకురావడానికి, త్యాగం చేయడానికి. తన రక్తాన్ని దారిపోసే, శక్తిని దారిపోసాడు, తనకున్న సమస్తాన్ని దారిపోసాడు. మేము కూడా దాదాపుగా అదే మార్గంలో ప్రయాణిస్తున్నాం అనుకుంటా ఉన్నాము. పొందుకుంటున్నాం మనము. కనీసం క్రైస్తవులన్నా అవుతున్నామా? విశ్వాసంలో అవుతున్నామా? విశ్వాసంగా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతే ఏ స్థితిలో ఉన్నామని ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకు తెలియదు, అర్థం కావట్లేదు అనేది అబద్ధం. అంతమించిన అబద్ధం కూడా ఉండదు. నువ్వు మంచిగా ఉన్నావో, యథార్థంగా ఉన్నావో, తప్పు చేస్తున్నావో, అబద్ధం అంటున్నావో, చెడసూపులు చూస్తున్నావు, రహస్యంగా చూడవలసిన వాటిని చూస్తున్నావు, రహస్యంగా ఎవరితో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడుతున్నావు, నాకు అర్థమవుతే అర్థం కదా. అర్థం కాలేదంటే అంతమించిన అబద్ధం కూడదు. దాన్ని ఏమంటారు? పచ్చి అబద్ధం అంటారు. నిజం మీకు ఇప్పుడు అన్నారా? అబద్ధం. పచ్చి అబద్ధాలు ఆడటం అనేది అది అపవాది చేసే పని. అందుకని అంటాడు, అపవాది ఫస్ట్ నుంచి అబద్ధికుడు. వాకించిన వాళ్ళ ఎదిగావా ఎగదారిపోయావా? తిమోతి విషయానికి వద్దు పక్కన పెడితే, ఇలా ఇస్క్రియోతు యోధ గురించి మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి ఇస్క్రియోతు యోధాలాగా మాట్లాడుతున్న వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాము. కానీ ఇస్క్రియోతు యోధ గురించి మాట్లాడాలని ఆశపడతాము. ఒక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50 చూద్దాం. చెలికాడా నీవు చేయదలిచినది చేయమని. ఈ మాట ఎక్కడంటే చిట్ట చివరిగా యేసు ప్రభు ఇస్క్రియోతు కలిసిన చిట్ట చివరి సార్లు లాస్ట్ ఆ తర్వాత కలుసుకోవాలి. లాస్ట్ టైం కలుసుకుంటా ఉన్నాడు ఇస్క్రియోతు కదా. యేసు ప్రభుని లాస్ట్ టైం కలుసుకుంటా ఉన్నాడు. కలుసుకున్నప్పుడు ఇస్క్రియోతు కదా ఏం చేశాడు? గుర్తు దేవతన ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు అనేది ప్రేమ గుర్తు కదా. ప్రేమ ఎక్కువైపోతే చిన్నపిల్లలు మనం చూస్తాము, పొగలు పట్టుకుంటాం, ఇంకోటి చేస్తాం. బాగా ప్రేమ కారిపోతుంటే ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుంటాం. చాలా ముద్దు ముద్దు పెడతారు. అర్థం చేయగలిగి రోగాలు వస్తాయి. లేదు నిజమమ్మా, చాలా మంది తెలియదు. అర్థం చేయవాలి. మన నోట్లో ఉండే క్రిములు వేరే, ఇతరుల నోట్లో ఉండే క్రిములు అవి చాలా ఉంటాయి. వాళ్ళకి ఓడిన ఆరోగ్యం వస్తుంది. ముద్దు అనేది ప్రేమలో ఉన్నతమైన స్థితి. ఆ ముద్దు పెడతా ఉన్నాడు యేసు ప్రభు. ఆయన ఉన్నాడు చెలికాడ అంటున్నాడు. చెలికాడ అంటే ఫ్రెండ్ అని అర్థం కదా, స్నేహితుడు అని పిలుస్తా ఉన్నాడు. కానీ గ్రీకు భాషలో స్నేహితుడు అని పిలవడానికి ఒక 2 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. ఆ 2 మాటలు తన శిష్యుడిని పిలవడానికి వాడాడు. అందులో ఒక మాటని శిష్యుడిని పిలవడానికి వాడాడు. 2వ మాటని ఇస్క్రియోతు అని పిలవడానికి వాడుతా ఉన్నాడు. ఇస్క్రియోతు లాస్ట్ టైం కలుస్తా ఉన్నాడు. బిట్రేయల్ అంటారు దాన్ని. అంటే మోసం చేసి సైనికులు తీసుకొచ్చి ఇస్క్రియోతు యోధ యేసు ప్రభువును ముద్దు పెట్టుకుని సైనికులకు అప్పగిస్తా ఉన్నాడు. అన్ని తీసుకుని తిరిగేస్తారు కొద్ది గంటలు. అక్కడ దేవుడు పిలుస్తున్న పిలుపు స్నేహితుడా పిలుస్తా ఉన్నాడు, చెలికాడా పిలుస్తా ఉన్నాడు.
ఆ పిలుపు ఆయన యొక్క ప్రేమ మిగిలి ఉందంటే సాదృశ్యము. అదే టైంలో హెట్రోస్ అనే మాట అనే పిలుపుతో చూస్తూ ఉన్నాడు. స్నేహితులు అనడానికి గ్రీకు భాషలో ముఖ్యమైన 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఫిలోస్ అంటారు. ఫిలోస్ అంటే స్నేహితులు, మంచి స్నేహితులు, ప్రాణప్రియుడైన స్నేహితులు. హెట్రోస్ అనే మాటకి కలిసే ఉంటాడు, స్నేహితుడు లాంటి వాడే, కానీ కలిసి ఉండే స్నేహితుడే, జస్ట్ కలిసి ఉన్నాడు అంటే మనసులు కావు. ఆ పిలుపుతో చూస్తాడు స్నేహితులు అని. ఆ పిలుపు ఒక 3 సార్లు కనబడుతుంది. యేసు ప్రభు మాత్రం 3 సార్లు కనబడుతుంది. అందులో 2 సార్లు, ఒకసారి పెద్ద విలువలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి బోర్ చేస్తా ఉంటాడు. అతని దగ్గరికి రాజు వచ్చి, అయ్యా స్నేహితుడా, నువ్వు పెళ్లి వస్త్రాలు లేక ఎలా వచ్చావు ఇంటికి అని అడుగుతాడు. రెండోసారి ఒక తోట కాపరి కొంతమంది పని పిలుస్తాడు. కొద్దిగా కొంతమంది పిలుస్తాడు, మధ్యాహ్నం కొంతమంది పిలుస్తాడు, సాయంకాలం కొద్దిసేపు ప్రజాకరిస్తున్నప్పుడు కూడా కొంతమంది పిలుస్తాడు పని లేని వాళ్ళని. అందరికీ ఒక్కొక్క ధ్యానాలు ఇస్తాడు. గుర్తున్నాం మీకు? ఒక్కొక్క ధ్యానాలు ఇస్తాడు. అప్పుడు ముందుగా వచ్చిన వాడు ఆ పిలిచిన వ్యక్తిని లేదా యజమానుడిగా చదువుకుంటాడు. అప్పుడు ఆ యజమాని అంటాడు, ఆ వచనం కూడా చూద్దాం. లేదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనం. ఇంకోళ్ళు ఎవరు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. ఈ 2 వచనాలు తీయండి. ఒక చోట మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనం తీయండి. ఇంకొకరు 22వ అధ్యాయం 12వ వచనం తీద్దాం. ఎక్కడ మనం చదువుతాం? అందుకతడు వారితో, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీ ధ్యానానికి వస్తానో పని చేస్తానో, పని చేసే ధ్యానాలు ఇచ్చాను, నేను నీకు అన్యాయం చేయలేదు కదా. ఎవరితో మాట్లాడతానంటే ఎవరైతే నాకు వ్యతిరేకంగా సనుక్కుంటున్నాడో, అన్యాయం చేశాడనుకుంటున్నాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అక్కడ వాడబడిన మాట స్నేహితుడా, మీకు రోజునే మాట్లాడాడు అంటే స్నేహితుడే, పిలుపు స్నేహితుడే, కానీ దాని అర్థము దగ్గర స్నేహితుడు కాదు. ఇంకొక కొడతాను 22 కూడా వస్తాను. ఇందాక చెప్పాడు కదా, పెళ్లి వస్త్రాలు ఏమైనా వెళ్ళిపోయాడని. పెళ్లి అక్కడ కూడా అదే పిలుపు స్నేహితుడా, అక్కడ కూడా అదే మాట్లాడాడు. హెట్రోస్ అనే మాట్లాడారు. 3 సందర్భాల్లో 3 మాటలు చూస్తా ఉన్నాం. ఒక ఆయనేమో దేవుడు కదా, యజమానుడు కదా. అంటే యజమానుడు అంటే తండ్రి స్థానం ఉంటాడు. ఉపమానం కూడా మనం ఆలోచన చేసినప్పుడు యజమానుడు, రాజు అనేది కూడా దేవుడి స్థానంలో చెప్పండి, దేవుడికి పోలిక చెప్పండి. దేవుడి వ్యతిరేకంగా సనుకుంటా ఉన్నాడు. ఇంత కష్టపడ్డా నాకు అయితే వచ్చినోడికి వాడికి ఇచ్చానని సనుకుంటా ఉన్నాడు. అంటే దేవుడి మీద సనుక్కునేవాడు, వారిని కూడా స్నేహితులని చూస్తున్నాడు. ఆ స్నేహితులు. రెండోది పెళ్లి వస్త్రాలు ఎంతో పెళ్లికి వచ్చేవాడు. అక్కడ కూడా ఏమిచ్చారమ్మా? స్నేహితులుగా చూస్తాడు. అక్కడ హెట్రోస్ అనే మాట కనపడతా ఉంది. అంటే దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాలను పొందుకొని వాటిని విడిచిపెట్టి, వాటిని వదిలిపెట్టి అసలు రక్షణ వస్త్రాలు ఉన్నాయి అనే మాట కూడా మర్చిపోయి పతనమైపోయిన వ్యక్తిని కూడా స్నేహితులను చూస్తున్నాడు. చివరిగా ఇస్రాయేలు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఎవరో తెలుసు, ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు, ఆయన సామర్థ్యం ఏంటో తెలుసు, ఆయన మనుషులు ఎంతగా ప్రేమించాడో చూసిన వాడు, జీవజల ఓటల వంటి మాటల చేత తన హృదయాన్ని తాకబడినప్పుడు అనుభవించిన వాడు ఒకరోజు ఆయన అమ్మ వేయడానికి సిద్ధపడి అప్పచెప్పడానికి వచ్చి ముందు పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, స్నేహితుడా అని. ఎవరి స్నేహితుడు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూసి మనం ముగించుకుందాం. దాసుడు తన యజమాని చేయడాన్ని ఎరుగుడు. అంటే యజమాని తన దగ్గర పని చేసే వారితో తన హృదయాన్ని చెప్పడు, ఇచ్చేస్తానని చెప్పడు. కానీ తనను వెంబడించిన నమ్మకస్తులైన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, అపోస్తలులతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలులతో పాటు తనతో పాటు నమ్మకంగా వెంబడిస్తున్న వారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. అయ్యా, యజమాని చేసేది పనులు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను తెలుసా, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలువ అనే మాటకి అర్థం ఏంటంటే నమ్మకమైన స్నేహితుడు అని పిలుస్తా ఉన్నాడు. ఇస్కరియోతు యూద ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గుంపులోనే ఉన్నాడు. దేవుడు ఆయన్ని అదే పిలుపుతో పిలుస్తా ఉన్నాడు, ప్రియమైన స్నేహితుడా పిలుస్తా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈ 3 లక్షణాలు మనిషి
దేవుని చేత పిలువబడి తను దిగజారిపోయే స్థితిలో, చదువుకుంటున్న స్థితిలో, వెంబడించిన స్థితిలో, అమ్మివేసిన స్థితిలో ఉన్న వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం, స్నేహితులు చూస్తా ఉన్నాం. తిమోతి రక్షణ మాటలు పొందుకొని రక్షింపబడి వాక్యంలో ఎదుగుతూ, వాక్యాన్ని ఖండించే విధానంలో ఎదుగుతూ, ఒకనొక రోజున ప్రియమైన కుమారుడి నుంచి దైవజనుడిగా